హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మినిస్టర్. పొద్దున్నే ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, ఎవరైనా ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు మిత్రులు కలిసినప్పుడు సబ్స్క్రైబ్ చేయమని అడుగుతూ ఉంటాం. ఏంటంటే మా ఛానల్ ఉందని. వాళ్ళ అనే ప్రశ్న ఏంటంటే, ఎంతగా ఇబ్బంది పెడుతుందంటే, అన్న మీరు చేస్తారు, నేను చేస్తాను, కానీ మన మగవాళ్ళు ఎవరో చూస్తారు, లేడీస్ చూసినంత ఇదిగా మన మగవాళ్ళకి చూడరు అన్న మాట ఒక విధంగా నాకు నవ్వు అనిపిస్తుంది. అది చేసే విధానం, చేసే దాంట్లో అది టాలెంట్ మీద ఉంటుంది తప్ప ఆడవాళ్ళు చేస్తున్నారా మగవాళ్ళు చేస్తున్నారా అన్నదాన్ని అయితే నేను జీర్ణించుకోలేను. అది టాలెంటే మెయిన్. నీ దగ్గర టాలెంట్ ఉందనుకో, నీ టాలెంట్కి నీ తగ్గట్టు ప్రతిఫలం ఉండిద్ది. కష్టపడి అన్నారు కానీ టాలెంటే లేడీస్ అనలేదు కదా. అట్లాగే నువ్వు కష్టపడు, నువ్వు చేయాల్సింది చేస్తే దాని ప్రతిఫలం, దాని రిజల్ట్ అనేది అది సమయాన్ని బట్టి వచ్చింది. అంతేగాని వీళ్ళు చేస్తే చూస్తారు, వాళ్ళు చేస్తే చూస్తారు అనేది మాత్రం నేను నమ్మను. జెంట్స్కి కానీ లేడీస్కి అనేది యూట్యూబ్ ఏమీ వ్యత్యాసం చూపించదు. వాళ్ళకు ఒక రీజను, జెంట్స్కి ఒక రీజను, లేడీస్కి రీజన్ అనేది లేదు. యూట్యూబ్ ఎవరికైనా ఒకే రకంగా ఉంటుంది. కాకపోతే అంటే కొంతమందికి సమయం అనుకూలంగా ఉండి కొంత సమయం లేట్ అవ్వచ్చు. ఎప్పటికైనా విజయం వర్తించక తప్పదు. కానీ నువ్వు అనుకున్నది సాధించాలంటే ముందు కష్టపడాలి. నువ్వు కష్టపడు, మంచి కంటెంట్ చెయ్యి. ఎందుకు చూడరు? వ్యూస్ పెరగడం కానీ, కంటెంట్లు మంచిగా ఉంటే వ్యూస్ అయ్యే పెరుగుతాయి, సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, అన్నీ బాగుంటాయి. కాకపోతే అంటే నువ్వు చేసేదానికి ఒక క్లారిటీ ఉండాలి. నువ్వు నవ్వించగలుగుతావో, లేకపోతే నీ టాలెంట్ ఏముందో అదే నీ ప్రతిభ చూపించు. ఫస్ట్ నువ్వేవైతే ఎన్నుకుంటావో దాంట్లో నీ ప్రతిభ చూపించగలిగితే చేసే పని అందరూ చేస్తారు, కానీ కొంతమంది సక్సెస్ అవుతారు. ఎట్లా అంటే వాళ్ళు దాని గురించి కష్టపడతారు, ఆ ప్రతిఫలం పొందుతారు. అందరూ చేసే పనిలో తేడా ఉండిద్ది. కష్టపడి ఎక్కువగా దాని మీద శ్రద్ధ చూపించి ఇంకా ఉత్సాహంగా చేసే వాళ్ళకి వేరేగా ఉంటుంది. పని చేసే విధానంలోనే తేడా ఉంటుంది తప్ప వీళ్ళు వాళ్ళు అనేది ఉండదని అనుకుంటున్నాను. అయితే ఈ మధ్యకాలంలో నాకు ఈ మాట ఎక్కువ నవ్వు రప్పించే విషయం కాబట్టి అది మీతో షేర్ చేసుకోవాలని ఉదయం పూట ఈ వీడియో చేయడం జరిగింది. కష్టపడితే ఆ విజయం అదే వచ్చిందని నమ్మకం నాది. జనరల్గా నేను చేసే ఫోటోగ్రఫీ కాబట్టి నా ఫీల్డ్లో నేను ఎన్నో అవరోధాలు అధిగమించాను. కష్టంతో ఏదైనా చేయగలం, కష్టే పల్లి అన్నది నేను మూడీగా నమ్ముతా, ఒక మాటలో చెప్పాలంటే. అందుకే ప్రతి విషయంలోనే మీరు ఏ పని చేయండి, దాంట్లో కృతజ్ఞత భావం, కష్టించే పని చేసే ఆ ఇదిలో ఎక్కువ ఉండండి, విజయం మిమ్మల్ని వరించిద్దని. ఉదయకాలం ఈ వీడియో చేయటానికి నా సహోదరులు, ఫ్రెండ్స్, మిత్రులు ఆ మాట వల్ల చేయడం జరిగింది. ఎలాంటివి వచ్చినా అధిగమించాలంటే ఫస్ట్ నీ కష్టాన్ని నమ్ముకో. దేవుడు ఇవ్వాల్సిన సమయం ఆయనే ఇస్తారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.